హాయ్ హలో తెలుగు ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో నేను పెన్షన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ, కమిటీ సిఫార్సులను ఆమోదించిన ప్రభుత్వం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు, ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం భేటీ. రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం. తెలంగాణ పల్లె పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు భారీగా రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో 9ను శుక్రవారం విడుదల చేసింది. ఈ రిజర్వేషన్ల ఆధారంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. శనివారం ఉదయం ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, భద్రతా ఏర్పాట్లపై చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో భూసాని వెంకటేశ్వరరావు కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. మొత్తం మీద బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ అంటే ఇది వాళ్ళు ఏం ఇస్తలేరు, ఇది మనం పోరాటం చేస్తే వచ్చినటువంటి రిజల్ట్ అనమాట. ఇంకా రావాలి, 42% కాదు, 50% వరకు రావాలి. ఎందుకంటే బీసీలే తక్కువ లేదు. బీసీల ఓట్లతో గద్దలు నెక్కినటువంటి రాజకీయ నాయకులు బీసీలను విస్మరించి ఆ పదవులను అనుభవిస్తున్నారు. ఆ పదవులన్నీ బీసీ ప్రజలయ్యి ఈనాడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వల్ల ఖచ్చితంగా మన బీసీ అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ఓట్లు వన్ సైడ్ రావాలి. ఈనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోనికి బీసీల ఓట్లు కీలకం. ప్రజలారా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈనాడు బీసీ ప్రజలు ఏదో ఉచిత పథకాలు రాగానే ఆ ప్రభుత్వాలు ఏమో ఇస్తున్నాయి, మన దగ్గరికి వెళ్ళి దోసుకొని మనకే పెడుతున్నారు. ఈ ఫ్రీ బస్సులు, ఈ కరెంటులు ఇవి కాదు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోరి. పిల్లల భవిష్యత్తు మారాలంటే ఉద్యోగాలు రావాలి. చదువుకున్నటువంటి విద్యార్థులకు మంచి ఉద్యోగాలు రావాలి. కానీ ఈనాడు ఉన్నత వర్గాలకే పెద్దపీట వేసి ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తులో నాశనం చేస్తున్నారు. కాబట్టి బీసీ ప్రజలందరూ ఏ పార్టీలు ఉన్నా సరే ఏకతాటిపైకి రండి. కుల సంఘాలందరూ ఏకం కావాలి, బీసీ ప్రజలందరూ ఏకం కావాలి, బీసీ యువత అంతా ఏకం కావాలని చెప్పేసి నేను కోరుతాను. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడున్నా, ఏ జిల్లాలో ఉన్నా, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగనున్నాయి కాబట్టి ఖచ్చితంగా బీసీ అభ్యర్థులకు వన్ సైడ్ ఓటు ప్రజలు వేసి గెలిపించుకోవాల్సిందే నేను కోరుతా ఉన్నాను. అంటే ఇది ఇప్పుడు ఎవరి ఇండిపెండెంట్ గుర్తులు వాళ్ళకి ఇస్తారు కాబట్టి ఏ ఊర్లో వాళ్ళకి ఎవరని తెలిసి ఖచ్చితంగా తెలిసిపోతుంది. కాబట్టి ప్రజలు మీరు ఆలోచించి ఓటు వేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మొత్తం తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి బీసీల లేరా, ఎస్సీలలో లేరా, ఎస్టీలలో లేరా? కమిషనరు వీళ్ళే ఉంటారు, ఎమ్మెల్యేలు బీసీ ప్రజలు ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేలు గద్దల మీద కూర్చుంటారు. రాజకీయంగా ద్రోహం, ఉద్యోగపరంగా ద్రోహం. ఎంతమంది లేదు బీసీ బిడ్డలు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని బుద్ధి చెప్పేటటువంటి సమయం ఆసన్నమవుతుంది. తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఉన్నారు శివధర్ రెడ్డి. ప్రస్తుతం ఆయన తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్నారు. శివధర్ రెడ్డిని నియమిస్తూ ఇక ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని బీసీల ప్రజలు ఓట్లతో బుద్ధి ఎక్కినాక బీసీ ప్రభుత్వము ఒక నాయకుడిని ముఖ్యమంత్రి గెలిపించినాక ఎవరెవరు ఏమేమి చేసిరో ఎట్లా చేస్తున్నారో అప్పుడు బుద్ధి చెప్తాం. బీహార్లో ఎన్నికల తాయిలం. ఒక్కో మహిళ ఖాతాలో 10,000 మహిళా రోజ్గార్కు ప్రధాని మోడీ ప్రారంభం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్ ప్రభుత్వం అక్కడి మహిళలకు నవరాత్రి కానుక అందించింది. ఒక్కొక్కరికి 10,000 చొప్పున 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేసింది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన ప్రారంభించడం ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. మొత్తం మీద బీహార్ ఎన్నికల ఎఫెక్ట్ తోనే మహిళలకి 10,000 అకౌంట్లలో వాటితో చూసుకోవచ్చు. మొత్తం మీద బాగా వేయాలని చెప్పేసి ఇక్కడ మిస్ కావద్దు, ఓట్లు మిస్ కావద్దు, వన్ సైడ్ ఓట్లు పడాలి, బీజేపీ గెలిపించుకోవాలని చెప్పేసి మొత్తం మీద డిసైడ్ అయ్యారు. మరోమారు ట్రంప్ సుంకాల బాధలు. ఫార్మా ఉత్పత్తులపై 100% ట్యాక్స్. భారతీయ ఔషధ పరిశ్రమలు లక్ష్యంగా సుంకాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలతో విరుచుకుపడ్డారు. ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలు విధిస్తూ బాంబు పెంచారు. బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై 100% సుంకాలు విధిస్తామని ప్రకటించారు. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. మనకు కూడా బుద్ధి రావాలి కదా. మన సైంటిస్టులు పోయి, మన డాక్టర్లు పోయి అక్కడ పని చేస్తారు కాదు. మనోళ్ళు మన దగ్గర ఉండి పని చేస్తే మంచి మంచి మందులు కనిపెట్టచ్చు ల్యాబ్లలో. ఈనాడు వేరే దేశాల మీద ఆధారపడేటటువంటి ఇంట్రెస్ట్ చూపించకుంటే బాగుంటుంది. అట్లనే చేస్తారు, జుట్టు వాళ్ళ చేతిలో ఉంది. బసరత్ ఖాన్ ఇళ్లలో ముగిసిన ఈడీ సోదాలు. ఈడీ సోదాను స్వాగతించిన బండి సంజయ్. నగరంలో లగ్జరీ కార్ల విక్రయాల డీలర్ బసరత్ ఖాన్ ఇల్లు, కార్యాలయంతో పాటు అతని స్నేహితుల ఇళ్లలో ఈడీ సోదాలు ముగిశాయి.
దాదాపు 6 గంటలకు పైగా అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ ఫెమా ఉల్లంఘన కేసులో బసరత్ ఖాన్ ఇప్పటికే అహ్మదాబాద్ ఈడీ అధికారులు మొత్తం మీద అయితే తనిఖీలు అయితే చేస్తున్నారనమాట. కోల్ ఇండియా కార్మికులకు 1,00,000 కార్మికులకు పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్, ప్రీమియం లేకుండా బీమా కవరేజ్, ఎక్స్గ్రేషియా 25 లక్షల పెంపు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న కీలక పరిశ్రమల వృద్ధి వేగంగా పుంజుకుంది. గత కొన్ని నెలలుగా బొగ్గు రంగం ఉత్పత్తి సామర్థ్యంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ రంగ స్థలంలో ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటుంది. క్రమంలోనే బొగ్గు పరిశ్రమలోని ప్రతి సభ్యుని సంక్షేమం ప్రధాన బాధ్యతగా ఉండేలా చూసుకోవడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తూ ఖచ్చితంగా ఈనాడు కార్మికులకు పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు, కోల్ ఇండియా కార్మికులకు 1,00,000 అన్నట్టు. ఖచ్చితంగా కార్మికులను గుర్తించుకోవాలి. ఎందుకంటే ఆ కార్మికులు ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి కుటుంబాలను ఇచ్చిపెట్టి ఉద్యోగాలు చేసుకుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఆ బొగ్గు గనుల చాలా ఇబ్బంది, డేంజర్ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈనాడు ఖచ్చితంగా కార్మికులకు సపోర్ట్ ఉండాల్సిందిగా మేము కూడా కోరుతా ఉన్నాం. దసరా కూడా వస్తుంది కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలి. జూబ్లీస్ పై కేసీఆర్ సమాలోచనలు, సీనియర్ నేతలతో తాజా పరిస్థితులపై సమీక్ష. త్వరలో జరగనున్న జూబ్లీస్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని మాజీ సీఎం భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అన్నారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, మహమ్మద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్తో పాటు పలువురు నాయకులతో మొత్తం మీద కేసీఆర్ కాక జూబ్లీస్ లో ఖచ్చితంగా మనం గెలిచే తీరాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో పలువురు నాయకులు, కార్యకర్తలతోని, ముఖ్య అనుచరులతోని సో అక్కడ గ్రాఫ్ ఏ విధంగా ఉంది, ఎట్లా మనం డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మొత్తం మీద వర్క్ చేపిస్తూ ఉన్నాడు అనమాట, గ్రౌండ్ వర్క్. సో ఖచ్చితంగా గెలుచుకోవాలని చెప్పేసి సాయశక్తిగా ప్రయత్నిస్తారు కాక, ఎందుకంటే ఈ ఎఫెక్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీద ఉంటుంది. అదే గ్రాఫ్ హైప్ అవుతుంది అనమాట. దసరా రోజున వైన్ షాపులు బంద్, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న బ్యానర్. తెలుగు రాష్ట్రాల్లో దసరా వేడుకలు ఉత్సాహంగా జరగనున్నాయి. ఈసారి మద్య ప్రియులకు నిరాశ తప్పదనిపిస్తోంది. అక్టోబర్ 2వ తేదీ దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో ఆ రోజు మద్యం అమ్మకాలపై పూర్తిగా నిషేధం అమల్లోకి రానుంది. ఇప్పటికే వైన్ షాపుల వద్ద దసరా రోజున షాపుల బంద్ అనే బోర్డును కట్టివేస్తున్నారని చెప్పేసి మొత్తం మీద దసరా రోజున వైన్ షాపులు బంద్, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న బ్యానర్. అంటే ఆ రోజు గాంధీ జయంతి ఉంది, అదే రోజు దసరా ఉంది కాబట్టి మరి ఏ విధమైనటువంటి పరిస్థితులు, అక్టోబర్ గాంధీ జయంతి కాబట్టి ఆ రోజు వైన్ షాపులు, మటన్ షాపులు బంద్ పెట్టారు. మరి ఆ రోజు పరిస్థితులు ఎత్తుతో చూసుకోవాలి. మరి ఆ రోజు ఏమైనా మినహాయిస్తారా, మరి రూల్స్ ని అతిక్రమించి అట్లనే కొనసాగిస్తారా చూడాలి. ముందుగానే తెచ్చి పెట్టుకుంటారు, మనం చాలా హుషారు ఉంటుంది, దానికి ఏం డోకా టెన్షన్ ఏం పడదు. ముందుగానే మద్యము, ముందు రోజే యాటకూర, చికెన్ అన్ని తెచ్చి పెట్టుకుంటారు మనం. రాష్ట్రానికి భారీ వర్ష హెచ్చరిక, అప్రమత్తమైన ప్రభుత్వం, అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అన్న వాతావరణ శాఖ. సో రైతన్నలు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన కోరుతాం. అదేవిధంగా మన అటవీ ప్రాంతాలలో కొండ చీరల దగ్గర అక్కడ ఇల్లులు, గుడిసెలు, గుడారాలు వేసుకొని ఉంటారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. రాహుల్ చాకలి ఐలమ్మ మన్మోహన్లకు సీఎం ఇవ్వాలి. మొత్తం మీద నిన్న చాకలి ఐలమ్మకి ఇవాళ అర్పించడం జరిగింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రాహుల్ అమెరికా వ్యాఖ్యలు దుమారం, రివిజన్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు. రాహుల్ అన్నది అది ఎట్లా చేస్తాడో మరి, ఎలక్షన్స్ వల్ల, బీఆర్ ఎలక్షన్స్ వల్ల ఏమేమి ప్లాన్ చేస్తాడో, మళ్ళీ ఓడ్చోడు గీడ్చోడు అనుకుంటా. సో మొత్తం మీద ఇది ప్రజలారా, మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో నేను పెట్టిన వార్తా విశేషాలు. నమస్తే.